అసలు ఈ స్వామి ఎవరు? ఇప్పుడొచ్చి నా నెత్తిని పిడిగేసిపోయాడు. పిన్నేమో శోభనానికి ఏర్పాట్లు చేస్తానంటుంది. ఏం చేయాలి? ఎలా తప్పించుకోవాలి? ఈ అడుగులెవరివి? మట్టితో ఎవరు లోపలికి వెళ్ళారు? నేరుగా ఈ గదిలోకి దూరాడంటే ఆ కోటరగాడే అయి ఉంటాడు. ఎక్కడున్నాడు? రే, ఎవర్రా నువ్వు? మా ఇంట్లో దూరం ఏంట్రా? ఎంత ధైర్యరా నీకు? ఇప్పుడే ఇంట్లో వాళ్ళందరినీ పిలిచి చావు కుట్టిస్తాను. మావయ్య గారు, పెద్దమ్మ గారు, మావయ్య గారు, పెద్దమ్మ గారు, అర్జున్ బావా. గుర్తుపట్టనట్టు యాక్ట్ చేస్తా ఉండవా? నీ దగ్గర యాక్ట్ చేయాల్సిన కర్మ నాకేంట్రా? ఎవరా నువ్వు? మారు వేషంలో మా ఇంట్లోకి దూరి దొంగతనం చేయడానికి వచ్చావా? దొంగ 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 దొంగ. అరవకు మెట్రో. అరిసినా ఉంటే అట్నే గొంతు నొక్కేస్తానేమనుకుంటా ఉండవు. సరిగ్గా చూడు మెట్రో, నేను మొగుణ్ణి. నువ్వు నా మొగుడు వెంట్రా? నా మొగుడు నీకంటే చండాలంగా ఉంటాడు. వాడు పెద్ద తాగుబోతు. ఎప్పుడు తాగే ఉంటాడు. నీలా ఉండడు. పైగా మెంటలోడు. ఏమనిపిస్తే అది చేస్తాడు. మరి అదిగా వెళ్ళిపో, లేదంటే ఇంట్లో వాళ్ళందరినీ పిలుస్తాను. ఎత్తుకున్న మొగుడిని కూడా గుర్తుపట్టలేకుండా ఉండవు కదా నువ్వు. మళ్ళీ మళ్ళీ నా మొగుడు అన్నావంటే చంపుతారా నిన్ను? సరే, నువ్వు చంపుతావు నేను చంపుతానో చూద్దామా? అంటే ఏంట్రా? చంపుతావు నన్ను? చంపరా, చంపు చూస్తా. చేది బాగా తెగించేసేసి ఉండవు నువ్వు. పొద్దున్న లేస్తే నన్ను చంపుతా అంటావు. అప్పుడంతా లేదు గానీ నేను చంపుతాను అనగానే కోపం వచ్చేసి ఉండదా? పరాయి ఆడదాని మీద చెయ్యడానికి సిగ్గులేదా? మా తాగుబోతోడు వచ్చాడంటే నీ ప్రాణాలు తీస్తాడు. ఏయ్, చెప్తే అర్థం కావట్లేదా నీకు? నేనే నీ మొగుణ్ణి. చిరుని చూడు, సరిగ్గా చూడు. కాదు కాదు కాదు, ఎవడు పడితే వాడు వచ్చేసి నేను నీ మొగుణ్ణంటే నేను నమ్మేస్తానా? పాప, బీపీ తెప్పించేస్తా ఉండవే. ఎట్నే మాట్లాడినావంటే లిప్ లాక్ ఇచ్చేస్తానేమనుకుంటా ఉండవు. తమాషాగా అంటుండా అనుకుంటా ఉండవా? ఇట్ట తిరుగు చూస్తాను, అట్నే ముద్దు పెట్టేస్తా. బుద్ధిగా ఉండవా? ఇడిచి పెడతాను, లేదంటే నీ నోరు మూపియడానికి నాకు అంతకంటే దారి అనిపించట్లేదు. సరే సరే, ఆరవన్లే. చిరంజీవి గది కదా. ఈ అడుగులు ఆ గదిలోకి వెళ్ళినట్టున్నాయి. అంటే ఈ అడుగులు చిరంజీవివా? కొంపతీసి ఆ గెటప్లో వచ్చింది చిరంజీవియా? ముందు వెళ్ళి వెంటనే ఆ రూమ్లో చూడాలి. విజయా, అదిగో మీ అక్క వస్తా ఉండదు. నేను ఇక్కడ దాక్కున్నానని చెప్పినావు అనుకో, బయటకు వచ్చినాక లిప్ కిస్ గ్యారంటీ.
లేదక్క. గదిలోకి ఎవరైనా వచ్చారా? ఆ, అవును వచ్చారు. ఎవరు? ఇదిగో నువ్వే వచ్చావు కదా. నేను కాదు, ఇంకెవరైనా వచ్చారా అంటున్నాను. ఇంకెవరు వస్తారక్క? మరి ఈ మట్టి ఏంటి, ఆ అడుగులేంటి? అంటే అది ఇందాక లాన్లోకి వెళ్ళాను, అక్కడంతా తడిగా ఉంది. ఆ మట్టి నా కాళ్ళకి అంటుకున్నట్టుంది, చూసుకోలేదు. నువ్వు కూడా అబద్ధాలు చెప్పడం మొదలు పెట్టావా? చెప్తా నీ సంగతి. కాలి ముద్రలు చూస్తే అంతున్నాయి, నీ కాలంటున్నావు. గదిలోకి ఎవరు రాలేదు అంటున్నావు. నేనిట దాక్కున్నానని చెప్పినావు అనుకో, బయటకు వచ్చినాక లిప్కిస్ గ్యారంటీ. ఆ, లేదక్క, ఎవరు రాలేదు. నేను గదిలోనే ఉన్నాను కదా. మరి కాలు అచ్చులు సరిపోవట్లేదు కదా. ఆ, తడి కాళ్ళు కదక్క, అచ్చులు కాస్త పెద్దవిగా పడుంటాయి. అవునా? హ్మ్, ఎవరున్నారో చూస్తాను. ఓహో, ఆ చిరంజీవి గడే మారు వేషంలో వచ్చి మా శోభనానికి ఏర్పాట్లు చేశాడన్నమాట. ముందు మా శోభనం జరిగితే మీది జరుగుద్దని ఆశపడుతున్నావా? మాది ఆగిపోతే మీది ఆగిపోద్దన్న చిన్న లాజికలా మర్చిపోయావురా. ఈ శోభనం ఆపడానికి ఏం చేయాలో నాకు తెలుసు, నేను చూసుకుంటా. వీడిని దాచిపెట్టి నా చెల్లి నాకే అబద్ధం చెప్తుంది అంటే ఇది పూర్తిగా వాడి వలలో పడిపోయిందన్నమాట. విజయ కూడా వాడి వైపే వెళ్ళింది కాబట్టి దీంతో కూడా ఇక నుంచి జాగ్రత్తగా ఉండాలి. ఏంటక్క చూస్తున్నావు? నా మాట మీద నమ్మకం లేదా? రూమ్లో ఎవరు లేరని చెప్తున్నాను కదా. అవునవును, ఎవరూ లేరు. ఏంటక్క అలా చూస్తున్నావు? ఏం లేదు, కాస్త పెద్దదాని అయినట్టు అనిపిస్తుంటేను. ఏమంటున్నావు అక్క? అదేలే, పెళ్ళయ్యాక కొంచెం కట్టుబొట్టు మారింది కదా, బాగా పెద్దరికం వచ్చింది అంటున్నాను. సరే, జాగ్రత్త. నా గదిలో నాకు జాగ్రత్త ఏంటక్క? నీ గదే, కాకపోతే ఈ గదిలో ఉండే వాళ్లతో నీకు కొంచెం ప్రమాదం, అందుకే జాగ్రత్త అని చెప్తున్నాను.